నవభారత్ నిర్మాణంలో కీలకమైన మౌలిక వసతుల రంగాన్ని సరికొత్త పరుగులు పెట్టిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ను ఆధునీకరించడంతో పాటు డిజిటల్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అసాధారణ పరిపాలనా దక్షకుడిగా ఆయన గుర్తింపు ఉంది. అశ్విని వైష్ణవ్ పదవి కాలంలోనే భారతీయ రైల్వే మునిపెన్నడూ లేని విధంగా అత్యంత వేగవంతమైన పురోగతిని సాధించింది. శరవేగంగా సాగుతున్న రైల్వే లైన్ల విద్యుదీకరణ, రోడ్ డబ్లింగ్ పనులు, సరికొత్త మోడర్న్ కోచ్ల రూపకల్పన దేశ రవాణా రంగాన్నే మార్చేశాయి. ఒకప్పుడు పాతకాలపు సౌకర్యాలతో ఆలస్యంగా నడిచే రైళ్లతో క్షేత్రస్థాయిలో సామాన్య ప్రయాణికులు పడ్డ కష్టాన్ని శాశ్వతంగా దూరం చేస్తూ పూర్తి స్వదేశీ సాంకేతికతతో కూడిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మరియు సామాన్యుల కోసం అమృత్ భారత్ స్టేషన్ల డెవలప్మెంట్ను ఆయన ఆవిష్కరించారు. కేవలం రైల్వేలే కాకుండా దేశంలో ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని గ్లోబల్ హబ్గా మార్చడంలో ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. ఈ ప్రత్యేక సందర్భంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలు, దేశ సేవలో మరిన్ని విజయాలు అందాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సామాజిక మాధ్యమాల వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోడీ విజన్కు తగ్గట్లుగా భారతీయ రైల్వేను ప్రపంచ స్థాయి నెట్వర్క్గా మార్చడంలో అశ్విని వైష్ణవ్ పాత్ర చిరస్మరణీయం.